తాజా అంశం చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో వైకాపా అధ్యక్షుడు జగన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో గోడ కూలింది. ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో వైకాపా అధ్యక్షుడు జగన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో గోడ కూలింది. ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో వైకాపా అధ్యక్షుడు జగన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో గోడ కూలింది. ఈ ఘటనలో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో వైకాపా అధ్యక్షుడు జగన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో గోడ కూలింది. ఈ ఘటనలో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కోరుకుంటున్నాను. ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి మమ్మల్ని మీ ప్రతినిధులుగా జగన్ గారిని సీఎంగా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి మమ్మల్ని మీ ప్రతినిధులుగా జగన్ గారిని సీఎంగా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి మమ్మల్ని మీ ప్రతినిధులుగా జగన్ గారిని సీఎంగా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో వైకాపా అధ్యక్షుడు జగన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో గోడ కూలింది. ఈ ఘటనలో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, చెప్పండి, ఘటనకు సంబంధించి మీ దగ్గరున్న తాజా సమాచారం ఏంటి? వైకాపా అధ్యక్షుడు జగన్ ముమ్మిడివారం సభ పూర్తి చేసుకుని మండపేట వచ్చారు. కొద్దిసేపటి క్రితం మండపేట ఆయన సభా వేదిక చేరుకోగానే జనం ఒక్కసారిగా మొత్తం పరిసర ప్రాంతాలన్నీ కూడా భవనాలు అట్లాగే గోడలపై కూడా జనం ఎక్కారు. ఒక్కసారిగా గోడ ఎక్కువ మంది ఎక్కటం, అది పురాతనమైన మున్సిపల్ సంబంధించిన పురపాలక సంఘం సంబంధించిన భవంతికి సంబంధించిన గోడ కావడంతో అది శిథిలావస్థ చేరుకున్నది. ఒక్కసారిగా కూలిపోయింది. దాని మీద కూడా చాలా మంది ఉన్నారు, కింద ఉన్నారు. జనం అంతా ఒక్కసారి మీద పడటంతో దాని మీద ఉన్న వారికి కింద వారికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ జనం పరుగులు తీశారు. తొక్కిసలాట కూడా జరిగింది. జనం భారీగా తరలి వచ్చారు. ఈ క్రమంలో గాయాలయ్యాయి వీరందరికీ కూడా. మీడియా ప్రతినిధులు కూడా అది కవరేజ్ లో ఉన్నారు. వారికి కూడా కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఈ హుటాహుటిన వీరందరినీ కూడా పక్కన ఉన్న వారు ఇంకా అక్కడ ఆసుపత్రికి అంబులెన్స్ చేర్చడానికి కూడా కష్టంగా ఉంది. మొత్తానికి ఎంతమంది ఇంకా తీవ్ర గాయాలని, వారి పరిస్థితి ఎలా ఉందనేది కూడా ఇంకా గందరగోళ పరిస్థితి ఉంది. ఈ ఘటనతో ఒకసారిగా అక్కడ ప్రజలంతా కూడా భయాందోళన చెందారు. భారీగా వారిని గాయపడిన వారిని కూడా తీసుకెళ్లేందుకు ఇబ్బందిగా మారడంతో అక్కడ ఎవరెవరికి ఇంకా ఎవరికన్నా తీవ్ర గాయాలైందా, ప్రాణాపాయం ఉందా అనేది కూడా ఇంకా తెలియాల్సిన పరిస్థితి ఉంది. అర్చన, ధన్యవాదాలు సాయికృష్ణ. జగన్ గారిని సీఎంగా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. గుర్తుకు వేసి తూర్పుగోదావరి జిల్లా మండపేటలో వైకాపా అధ్యక్షుడు జగన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో గోడ కూలింది. ఈ ఘటనలో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి మమ్మల్ని మీ ప్రతినిధులుగా జగన్ గారిని సీఎంగా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి మమ్మల్ని మీ ప్రతినిధులుగా జగన్ గారిని సీఎంగా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి మమ్మల్ని మీ ప్రతినిధులుగా జగన్ గారిని సీఎంగా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో వైకాపా అధ్యక్షుడు జగన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో గోడ కూలింది. ఈ ఘటనలో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్యాన్ గుర్తుకు వేసి మమ్మల్ని మీ ప్రతినిధులుగా జగన్ గారిని సీఎంగా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి మమ్మల్ని మీ ప్రతినిధులుగా జగన్ గారిని సీఎం కావాలని వేసి మమ్మల్ని మీ ప్రతినిధులుగా జగన్ గారిని సీఎంగా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి మమ్మల్ని మీ ప్రతినిధులుగా జగన్ గారిని సీఎంగా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి మమ్మల్ని మీ ప్రతినిధులుగా జగన్ గారిని సీఎంగా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. మీ ప్రతినిధులుగా జగన్ గారిని సీఎంగా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో వైకాపా అధ్యక్షుడు జగన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భవనం పిట్టగోడ కూలింది. ఈ ఘటనలో దాదాపు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో కొందరు మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు. ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి మమ్మల్ని మీ ప్రతినిధులుగా తూర్పుగోదావరి జిల్లా మండపేటలో వైకాపా అధ్యక్షుడు జగన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భవనం పిట్టగోడ కూలింది. ఈ ఘటనలో దాదాపు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో కొందరు మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు.